ఈ వీడియోలో మనం భగవద్గీత అధ్యాయము 2 శ్లోకము 66ను పరిశీలిద్దాం. అర్జునుడు అడిగిన ప్రశ్నకు సమాధానంగా స్థిరమైన బుద్ధి కలిగిన జ్ఞాని అంటే స్థితప్రజ్ఞుడి లక్షణాలను శ్రీకృష్ణ పరమాత్మ ఇక్కడ వివరిస్తున్నారు. ఈ శ్లోకం ప్రకారం 3 రకాల పరిస్థితులలో మనసు చెలించకుండా ఉండేవాడే నిజమైన జ్ఞాని. మొదటిది, కష్టాలు ఎదురైనప్పుడు. మన జీవితంలో అనుకోని కష్టాలు, ఉదాహరణకు ఆరోగ్య సమస్యలు, ఆర్థిక ఇబ్బందులు లేదా కుటుంబంలో కలతలు రావటం సహజం. అటువంటి సమయంలో అయ్యో నాకే ఎందుకిలా జరిగింది అని కుమిలిపోకుండా, దుఃఖంలో మునిగిపోకుండా మనసును నిబ్బరంగా ఉంచుకోగలిగేవాడే స్థితప్రజ్ఞుడు. ఇది ఎంతో సాధన చేస్తే కాని సాధ్యపడదు. రెండవది, సుఖాలు వచ్చినప్పుడు అంటే అన్నీ అనుకూలంగా ఉన్నప్పుడు, విజయం లభించినప్పుడు, ధనం వచ్చినప్పుడు ఆ ఆనందంలో పొంగిపోయి ఇంకా కావాలి ఇంకా కావాలి అనే విపరీతమైన ఆశతో వెంపర్లాడకుండా ఉంటాడు. సుఖాన్ని అనుభవించడం తప్పు కాదు, కాని ఆ సుఖానికే బానిస అయిపోయి అది శాశ్వతం అనుకుని భ్రమలో బ్రతకకుండా దాని పట్ల అత్యాశ లేకుండా ఉండటమే జ్ఞాని లక్షణం. ఇక మూడవది, అతి ముఖ్యమైనది. అలాంటి జ్ఞాని రాగము అంటే అతిప్రేమ లేదా వ్యామోహం, భయం మరియు క్రోధం అనే 3 మానసికమైన శత్రువుల నుండి పూర్తిగా విముక్తుడై ఉంటాడు. అతను దేనిపైనా గుడ్డిగా అనుబంధం పెంచుకోడు, ఎందుకంటే అది దుఃఖానికి కారణమని అతనికి తెలుసు. భవిష్యత్తు గురించి అనవసరమైన భయాలతో సతమతం కాడు. ఇతరులపై అనవసరంగా కోపాన్ని ప్రదర్శించి తన శక్తిని వృధా చేసుకోడు. కష్టసుఖాలు అనేవి మన జీవితంలో వస్తూపోతూ ఉండే అలల వంటివి. వాటికి అతీతంగా మనసును ఒక కుండలా నిశ్చలంగా ప్రశాంతంగా ఉంచుకోగలిగినవాడే స్థితప్రజ్ఞుడు అంటే స్థిరమైన జ్ఞానం కలిగిన ముని అని ఈ శ్లోకం మనకు బోధిస్తోంది. నిజమైన శాంతి, ఆనందం బయట పరిస్థితుల మీద ఆధారపడి ఉండవు. అవి మనలోనే, మన మనసు యొక్క నిశ్చలత్వంలోనే ఉన్నాయి. మన జీవితంలో వచ్చే ఎత్తుపళ్లాలను సమభావంతో స్వీకరించగలిగినప్పుడే మనం నిజమైన ప్రశాంతతను అనుభవించగలుగుతాం. ఇది ఈ శ్లోకంలోని భావాన్ని వివరించడమే లక్ష్యం. మరిన్ని భగవద్గీత శ్లోకాల అర్థాన్ని తెలుసుకోవాలంటే మా తదుపరి వీడియోలను తప్పకుండా చూడండి.